అగ్రరాజ్యాల కవ్వింపు చర్యలు ఒకేలాగా ఉంటుంటాయి. ఇప్పుడు రష్యా వాళ్ళు అంటే ఇదివరకు మనం చూసాం, తైవాన్ దగ్గరికి చైనా వాళ్ళు యుద్ధ నౌకలను పంపిస్తూ ఉండడం, కవ్విస్తూ ఉండడం, అమెరికా వాడు అదే జలాల దగ్గరికి తీసుకెళ్ళి చైనాని కవ్విస్తుండడం, ఇదంతా. ఇప్పుడు రష్యా ప్రపంచాన్ని కవ్విస్తోంది అనుకుంటా. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో విన్యాసాల పేరుతో కరేబియన్ ప్రాంతానికి రష్యా యుద్ధ నౌకలు విమానాలు బయలుదేరినాయి. ఉక్రెయిన్కి పాశ్చాత్య దేశాలు మద్దతుగా నిలుస్తున్న నేపథ్యంలో ఈ ఘటనలు చోటు చేసుకుని రష్యా నౌకలు ఏకంగా వెనిజులా, క్యూబా పోర్టులకి వెళ్ళబోతున్నాయి. పశ్చిమ ప్రాంతంలో రష్యా వ్యూహ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తోంది అన్నటువంటి విషయం తమ దృష్టికి వచ్చిందని, అయితే ఆందోళన చెందాల్సింది ఏమీ లేదని అమెరికా అధ్యక్షుడి కార్యాలయం చెప్పింది. అంటే ఇప్పుడు అమెరికా నాటో దళాలు వచ్చి ఉక్రెయిన్ దగ్గర ఉంటున్నాయి కదా, ఉక్రెయిన్ దగ్గర శిక్షణ పేరుతో ఇప్పుడు రష్యా దళాలు వెళ్ళి అమెరికాకి పట్టున్నటువంటి స్థావరాలు ఉన్న ప్రాంతాల దగ్గరికి వెళ్తున్నాయి. తద్వారా డి అంటే డి అనే సంకేతాలు ఇస్తుంది రష్యా.